శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా ఇవాళ ముచ్చట్ల సంగతి అంటారా రాహుల్ గాంధీ సార్ మన తెలంగాణ నుంచి పోటీ చేస్తాడంట వార్త అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది ఇక ఈ ముచ్చట ఇట్లుంటే రేవంత్ రెడ్డి సార్ నిన్న సవాల్ విసిరిండి కదా ఇక ప్రతిపక్ష నేతలు అయితే ప్రతి సవాలు విసురుతా ఉన్నారు ఇక 2 గ్యారంటీలు ఎట్లయినా అమలు చేసిరు కదా మళ్ళీ ఫస్ట్ పైసలు కట్టాలా లేకపోతే పైసలు కట్టినాక మళ్ళీ పైసలు ఇస్తారా ఏం సంగతి ఇక ప్రజలైతే మస్తు పరిశాన్ అవుతున్నారు ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మీకోసం మరి చూద్దాముండా మన రచ్చ వార్తలు రెండు గ్యారంటీలు షురూ చేసిరు ముద్దుగానే ఉన్నది ఇక మరి ఫస్ట్ పైసలు కట్టాలా లేకపోతే పైసలు కట్టినాక మళ్ళీ పైసలు ఇస్తారా మరి ఎవరెవరికి ఏం సంగతి ఏమేం రూల్స్ ఉన్నాయి ఇగో గిట్లా నిన్న పొద్దుగాలటి సంది ఇప్పటిదాకా మొత్తం ఇదే చర్చ నడుస్తున్నది ఊర్లల్లా ఇక మీకోసమే ఈ ముచ్చట పట్టుకొచ్చినా ఏమేం రూల్స్ పెట్టిరు ఏం సంగతి ఇక చెప్తున్నా చూడుండ్రి నిన్నటి సంధి ఇప్పటిదాకా ఒకటే టెన్షన్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం ఇక నిన్న షురూ చేసిన 2 పథకాలు ఎట్లిస్తారు ఏం సంగతి ముందుగానే పైసలు కట్టాలా ఏం సంగతి అని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారు కదా ఇక మీకోసమే ఈ ముచ్చట పట్టుకొచ్చిన ఇక గ్యాస్ పైసలు అయితే ఎప్పటిలోనే ఎన్ని కట్టాలో గన్నే కట్టాలి ఇక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులలో ఇస్తుందంట మీ పైసలు పైసలు పడంగానే బ్యాంకు కాడికి లైన్ కట్టి పైసలు తెచ్చుకోవాలి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మందికి ఇస్తుర్రంటుల్లో ఈ గ్యాస్ సబ్సిడీ తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికీ ఇస్తున్నారంట అగో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారా ఏం సంగతి ఏం లేక ఉన్నోళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి బాల్క సుమన్ సార్ ఈ తీరులో డిమాండ్ చేసిండు గొప్పలు చెప్పారు కానీ వాస్తవానికి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తామనడం అంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గ్యారంటీల్ని వాళ్ళ హామీల్ని నమ్మి ఓట్లేసిన జనానికి నెత్తి మీద శటకోపం పెట్టడమే తప్ప ఇంకోటి కాదు. ఇన్నర్ గదుల్లో 90 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా పేదలందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, వాళ్ళందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది పేద ప్రజానీకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అటెన్కా సత్యవతి మేడం మాట్లాడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఎదురు చూసిర్రు ఆఖరికి వస్తే పైసలు కట్టి తీసుకోవాలా గ్యాసు, గిదేం పద్ధతి గిదేం బోగసు అని చెప్పి గీ తీరులు అరుచుకున్నది. తిరిగి మీకు వచ్చే 500 మీ అకౌంట్లో వస్తాయని చెప్తున్నారు. ఈ 40 లక్షల మందిలో ఎంతమంది మహిళలకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది దాన్ని యాక్టివ్గా రోజు పార్టిసిపేట్ అవుతున్నారు, రోజు లావాదేవీలు జరుపుతున్నారు, ఆ లెక్క ఏమైనా మీరు ప్రజలకు చెప్పగలుగుతారా? అంటే ఇదొక బోగస్ అనమాట. మీరు ఇచ్చేదేదో 500 మినహాయించుకొని మిగతాది కట్టమంటే బాగుంటుంది తప్ప మీరు మొత్తం కట్టిన తర్వాత 500 మీ అకౌంట్లో వేస్తామని అంటే ఇది ఒక దుర్మార్గ చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇగో గ్యాస్ ముచ్చట ఇట్లుంటే ఇక కరెంటు సంగతి చెప్తేనుండ్రి. కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఉచితమేనుల్లో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మళ్ళా, లేకపోతే లేనట్టే. ఇక ఉచిత కరెంటును ఎవరన్నా షాపులకు ఇట్లా అట్లా వాడుకుంటే కఠిన చర్యలు ఉంటాయి అంటుల్లో అధికారులు చెప్పిర్రు. మళ్ళా మోడీ సారా మజాకా ఇన్ని రోజులు ప్రధాని మోడీ అన్నారు కానీ ఇప్పటిసారి మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. ఇక గాతీర్లా దరువేసిన మరి మోడీ సారు పాటకు తగ్గట్టు అగో మోడీ సారు దరువేసుడు ఏంది అని పరిచయం అవుతున్నారులే. ఇక చూడండి ముచ్చట. అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వసుదేవం భజే కృష్ణ దామోదరం వసుదేవం భజే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే. ప్రపంచవ్యాప్తంగా ప్రధానిలు ఎట్లుంటారో ఏమో గాని మన ప్రధాని సారు రూటే సపరేటుల్లో పంచగట్టాలన్నా పంచులెయ్యాలన్నా సారు తర్వాతనే
అసొంటి మోడీ సారు ఆయన లోపలున్న కళాకారుణ్ణి నిద్రలేపిండు. రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వసుదేవం భజే కృష్ణ. చూసిండ్రు కదా బయటి దేశమామే గట్ల పాట పాడుతుంటే మన మోడీ సారు దరు వెట్లేస్తున్నాడో. కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. నిన్న జర్మనీ దేశం గాయకురాలితోని సమావేశమైండు. ఈ పాటమ్మ అయితే మన భారతదేశ వ్యాప్తంగా ఎన్నో పాటలు పాడిందుల్లో ఈమె పట్టుదలను చూసి మోడీ సారే పరేషానైండు. నాములైనారా ఇంద్రపురందిరైందోని శివమయమాగా తెలిదిరదే సిందై శివయోగం వరదిరదే సిందై శివయోగం వరదిరదే. చూసిండ్రు కదా మోడీ సార్ చమత్కారాలు. సార్ కూడా ప్రధాని కాకపోతే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతుండేనేమో అని మస్తు మంది కామెంట్స్ పెడుతున్నారు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వసుదేవం భజే కృష్ణ దామోదరం వసుదేవం భజే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఎన్నో వేల కోట్ల ఆస్తులున్నా ఇక తండ్రి పెద్ద కోటీశ్వరుడైనా ఇక మరి ఇవన్నీ వదులుకొని ఈ సారు అడవిలోకి ఎందుకు వచ్చిండు, ఏనుగులను ఎందుకు పెంచుతుండు ఏం అర్థమైతే లేదు నాకైతే. ఇక మీరే చూడుండ్రి ముచ్చట. పేరుకే గాలంతా పెద్ద పెద్ద కోటీశ్వర్లు, పెద్ద పెద్ద కార్లున్నా పెద్ద పెద్ద ఇండ్లున్న ఈ ధనవంతులు ఎవ్వరికి దానం చేయరు బిడ్డ అంటుండే వెనకటికి అవ్వతాతలు. అదంతా అప్పుడు. ఇప్పుడు పెద్ద పెద్ద ధనవంతులైన మస్తు దానాలు చేస్తున్నారు. ఇక దునియాలనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ సారు కొడుకు ఆనంద్ అంబానీ గిట్లా సాయం చేస్తున్నాడు ఏనుగులకైతే. చూసిరు కదా దేశవ్యాప్తంగా పానం బాగలేని ఏనుగులను తెచ్చి మంచి వైద్యం ఇచ్చి గిట్లా సాయపడుతున్నాడు అంబానీ సారు. ఇదంతా అమ్మతానికి వెళ్ళే నేర్చుకున్నాడు అంటుల్లో. मुझे बचपन से ही मेरी मम्मी और पापा, मम्मी बचपन से ही वो जानवर का बहुत प्रेमी थे और जब वो छोटे थे उन्होंने 30-35 जो अनाथ कुत्ते होते हैं जंगली, जो हमारे सड़क पे जो कुत्ते मिलते हैं, उनको पाला था और पोसा था. बचपन से ही मैंने ये काम चालू किया. ఇన్నర్ గదుల్లో అమ్మ మీద మూగ జీవాల మీద అంటే ఎంత ప్రేమనో కదా. ఏనుగులనే ఎందుకు సాదుతున్నావు అంటే గీ తీరుల సమాధానం ఇచ్చిండు సారు. मैं खुद मानता हूँ कि श्री गणेश हाथियों में विराजते हैं और वो एक स्वरूप है, तो मैं गणेश का सेवा के भाव से हाथियों का सेवा करता हूँ. ఇన్నర్ కదా ఏనుగులు గణేశుని రూపమే అంటున్నాడు. हमने राधा कृष्ण एलिफेंट वेलफेयर ट्रस्ट में हमने 200 से ज़्यादा हाथी को हमने यहाँ बचाव करके भारत के हर एक कोने से हमने यहाँ हाथी लाया है. हम हाथी का सेवा करते हैं. यहाँ खाली सेवा का कार्य होता है. ये चिड़ियाघर नहीं है, ये सेवालय है. ఇట్లా మూగ జీవాల కోసం ముఖ్యంగా 3000 ఎకరాల అడవిలా ఇట్లా షెడ్ వేసి మంచిగా ఏనుగులకు తిండి పెట్టి ఇట్లా సాదుతున్నాడు సారు. जो 600 एकड़ में हमने जंगल बनाया है, तो हाथी को ये लगे कि वो अपने नेचुरल हैबिटाट में ही मौजूद और वहीं है और महसूस करे कि मैं जंगल में ही रहता हूँ. और हम अभी यहाँ बहुत सारे हाथियों का सर्जरी कर रहे हैं. हम हाथियों के लिए बहुत अलग अलग प्रकार के केयर मैनेजमेंट का कार्य भी कर रहे हैं. ఈ ముచ్చట ఎరుకైన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. కోటీశ్వర్లు ఎప్పుడు కోటలలోనే ఉంటారు అనుకుంటే ఇట్లా బయటకు వచ్చి మంచిగా సాయపడుతున్నాడు అని చెప్పి మస్తు కాయస్ చేస్తున్నారు సార్ను. ఆంధ్ర రాష్ట్ర
రాష్ట్రంలో నిన్న మొన్నటి దాకా కుర్చీ మడత పెట్టి రాజకీయం నడిచినుండే. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక మొగోనివా కాదా అని చెప్పి ఒక రాజకీయం నడుస్తున్నదుల్లో నిన్న రేవంత్ రెడ్డి సార్ మొత్తం మీద సవాల్ విసిరిండు కదా. ఇక బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రతి సవాల్ విసిరిండ్రు. ఏం విసిరిరు ఏం సంగతి పోసారు సూతం పండి. నిన్న నడిచిన కాంగ్రెస్ మీటింగ్కు ఇవాళ ఫైటింగ్ షురూ చేసిరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిన్న కేటీఆర్ సార్కు సవాల్ విసిరిండు కదా రేవంత్ రెడ్డి సారు. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. ఇన్నర గదుల్లో ఈ మాటలకే తూటాల లెక్క సమాధానం ఇచ్చిండు కడియం శ్రీహరి సారు. మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత సంస్కారం? ఇన్నారులో మొగోనివైతే మరి మల్కాజ్గిరి సీట్లు ఎందుకు గెలవలేవు అని చెప్పి ఈ తీరులా ప్రశ్నించిండు కడియం శ్రీహరి సారు. అటెన్క బాల్క సుమన్ సార్ మాట్లాడిండు. ఇక మరి రేవంత్ రెడ్డి నోరా మోరా అని చెప్పి ఓ ఈ తీరులా విమర్శించిండు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలకు మళ్ళీ మేము రియాక్ట్ అయితే అవి చూసిరా వీళ్ళు ఆగుతలేరు, వీళ్ళకి ఓపిక లేదు, వీళ్ళు గిట్లంటారా వీళ్ళు గట్లంటారా అని చెప్పి ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా మళ్ళీ మా మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా దారుణం ఏంటంటే, ఇంకా దుర్మార్గం, ఆయన నోరు అది నోరా మూసినది మోరా నాకైతే అర్థమైతలేదు. కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు, ఎవడనండి ప్రభుత్వాన్ని వడగొడతాను ఎవడన్నా అన్నాడా? ఇప్పుడు మీ వాళ్ళనే 10 గుంపులు ఉన్నాయి, 10 గ్రూపులు ఉన్నాయి. నువ్వో గుంపు మేస్త్రి, నీళ్ళకి ఇంకో 9-10 మంది గుంపు మేస్త్రీలు ఉన్నారు. దాంట్లో ఎవరేం చేసుకుంటారో మాకేం సంబంధం? మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటలే. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బొక్కబోర్ల పడతావు ఖచ్చితంగా, మాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు, నీకు చేత కాదు, ప్రజలంటే ప్రేమ లేదు, నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినవు. ఇన్నారు కదా ఇట్లా ఐసికి తైసి నడుస్తున్నది ఇలా నడమ కోట్లాట. రేవంత్ రెడ్డి సారు కేటీఆర్ కు సవాల్ విసిరితే కేటీఆర్ సార్కే సవాల్ విసురుతావా? ఇగో నేను సవాల్ విసురుతున్నా తీసుకో అని చెప్పిండు. నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా కదా. రేవంత్ రెడ్డి సార్ సవాల్కు ప్రతి సవాల్. అటెన్కా మా హరీష్ రావు సార్ను కేటీఆర్ సార్ను ఇష్టం వచ్చినట్టు ఏడబడితే ఆడ తీరుతున్నారని చెప్పి ఓ గీతిరిలా బాధపడ్డాడు. మాట్లాడితే కేటీఆర్ గారిని హరీష్ గారిని విమర్శించడం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, అడ్డగోలు విమర్శలు, నోటికి ఏదొస్తుంది అసెంబ్లీ వేదికైనా సచివాలయమైనా చివరికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయినా వాళ్ళు పెట్టుకునే సభలైనా ఇచ్చే టీవీ ఇంటర్వ్యూలైనా ముఖ్యమంత్రి గారు మంత్రులు నోటికి ఏదొస్తుంది ఎంత వస్తుంది అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక మళ్ళీ మేము దానికి రియాక్ట్ అయితే ఇక చూసిరా వీళ్ళు ఆగుతలేరు, 2 నెలలు కాలే వీళ్ళకి అధికారం పోయి, వీళ్ళు ఆగుతలేరు, ఓపిక లేదు. అంటే వాళ్ళేమో మమ్మల్ని తిడతారు, వాళ్ళేమో మమ్మల్ని దూషిస్తారు, అడ్డగోలుగా బూతులు మాట్లాడతారు. ఒక ఉద్యమ నాయకుడు 14 ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి తెలంగాణను తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో రోల్ మోడల్గా ఈ దేశంలో తీర్చిదిద్దినటువంటి తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడతాడు.
ఇగో గిట్ల ఇరు పార్టీలకు ఇర్ల మరల నడుస్తున్నది కొట్లాట. చూడాలి మరి సవాళ్లకు మించి సీట్లు గెలుస్తారా, సవాళ్లకు దించి సీట్లు గెలుస్తారా? ఇప్పుడు నేను మీకోసం ఒక ముచ్చట చెప్తా. ఇగో గీమె అయితే రోడ్ల మీద తిరుగుతున్నది. ఈమె ఎవరనుకుంటున్నారు? ఒక సంస్థ అధిపతి ఇక బిడ్డ. ఇక మరి ప్రధాని భార్య గుట ఎవరామె ఏం సంగతి అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. ఇక చూడుండ్రి మళ్ళీ. జర్ర 4 పైసలు ఉంటే చాలు మనము 4 తీర్లు ఉంటాము. ఎవ్వరి మాట వినము, ఎవరిని గానము. అవో గట్లుంటది లెక్క. ఇంకా జర బంగారం ఎక్కువ అయితే ముంగట 4 ఎంట 4 పెట్టుకొని మరీ తిరుగుతారు. గట్లుంటది కొంతమంది కోటీశ్వర్ల లెక్క. కానీ ఒక తానైతే ఒక మేడము సాదా సీదగా రోడ్ల మీద తిరుగుతున్నదుల్లో ఒకసారి చూడుండ్రి. చూసిరు గదుల్లో ఎవరనుకుంటున్నారు ఈమెను? ఇన్ఫోసిస్ పెద్ద నారాయణ సార్ మూర్తి బిడ్డ. ఇక మన అందరికీ తెలిసిన విషయమే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సార్ భార్య. అగ్గో గింత పెద్ద ఆమె రోడ్ల మీద తిరుగుతున్నదని పరిశాన్ అవుతున్నారులే. మీ లెక్కనే లోకం అంతా పరిశాన్ అవుతున్నదుల్లో. ఇప్పుడైతే ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. మన భారతదేశం కాడికెళ్ళి బ్రిటన్ దేశం దాకా పోతున్నది మళ్ళా. రావయ్యా రావయ్యా రాహుల్ గాంధీ, ఈ తెలంగాణ నేల నీకు స్వాగతం అంది. ఇగో ఈ వార్త అయితే మొత్తం మీద సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. ఇక ఖమ్మం నుంచో భువనగిరి నుంచో పోటీ చేస్తాడని చెప్పి మస్తు వార్తలు వస్తున్నాయి. ఇక మరి ఎంతవరకు నిజం ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. ఈ 2-3 దినాల సంది సోషల్ మీడియాలో ఒక వార్త మస్తు వైరల్ అవుతున్నదుల్లో. అగ్గో మాకు తెలియని వార్త ఏమున్నది సోషల్ మీడియాలో అనుకుంటున్నారులే. చెప్తా ఇనుండ్రి. మన రాహుల్ గాంధీ సారు తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నాడంటే ఈసారి లోక్సభకు. మొదలు సోనియా గాంధీ మేడంను తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సారు బట్టి విక్రమార్క సారు కోరిండు. ఇక పానం బాగలేదు నేనేం పోటీ చేయ అని చెప్పి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోయింది మేడము. ఇక తల్లి పోటీ చేయకపోతే ఏమున్నది కొడుకన్న పోటీ చేస్తాడేమో అనుకొని మొత్తం మీద రాహుల్ గాంధీ సార్ను దింపనికే మస్తు తయారున్నదుల్లో కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ సార్ పోటీ చేస్తే భువనగిరి నుండన్నా ఖమ్మం నుండన్నా పోటీ చేస్తాడంటుల్లో. పొత్తులో భాగంగా ఇప్పుడున్న రాహుల్ గాంధీ సీటు వేరేళ్ళకి ఇచ్చిండ్రంట. ఇక దాంతో ఇంకేమున్నా చెప్పుండి తెలంగాణలో ఈ వార్త ఇంకా జర జోరుగా ప్రచారం అవుతున్నది. మొత్తం మీద ఇన్ని దినాల వార్తలకు పులి స్టాప్ పెట్టినట్టే పెట్టిండు జగ్గారెడ్డి సారు. ఇక నేను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తలేను, ఇక ఎవరు చేసుకుంటారో చేసుకోండి, నేనైతే ఇక నా మీద ఈ పంచాయతీ పెట్టకుండ్రి అన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండులో. అటెనక బండి సంజయ్ సార్ నడుచుకున్నాడు. ఏం నడుచుకున్నాడు ఏం సంగతి అనుకుంటున్నారులే. అయితే చూడుండ్రి. ఓ జగ్గారెడ్డి సారు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు అని చెప్పి వారం రోజుల సంధి మస్తు వార్తలు వస్తున్నాయి. ఏం సారు మరి నిజంగానే పోటీ చేస్తున్నావా అంటే ఓ గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. నన్ను ఎందుకు నాకే అట్లా కాదు భయ్, నన్ను పగబట్టి నా మీదేమన్నా నేను కూల్ నాకు అర్థం అవ్వలేదండి. ఈ మెదక్ పంచాయతీ ఇడుస్తూనే లేదు. ఎప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టినా మీరు నన్ను ఈ మెదక్ కథ ఏంది అంటున్నారు. కథనాలు వస్తున్నాయి నాకు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక కూల్గా చెప్తున్నా మీకు ప్లీజ్ అంటే ఇలా కూల్గా చెప్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు, నా ప్రాంత ప్రజలకు కానీ ఎవరికన్నా అనుమానాలున్నా, ఎవరికైనా నా శీల పరీక్ష నాతో పెట్టాలనుకున్నా రాజకీయంగా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా, నేనేం చెప్తున్నా అంటే నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది క్లోజ్ చేయండి. ఇక ఇన్నర్ గదుల్లో ఎవరు ఏం మాట్లాడేది లేదు అని చెప్పి ఇట్లా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు సారు. మెదక్ సీటు ముచ్చట అయిపోగానే కేటీఆర్ సార్కు, హరీష్ రావు సార్కు, కేసీఆర్ సార్కు సూటు పెట్టిండు జగ్గారెడ్డి సారు. ఇక మేడిగడ్డ ఎందుకు కోతురు ఏం సంగతి చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పి ఈ తీరుల డిమాండ్ చేసిండు.
లేకపోతే సందర్శన పేరు మీద గుంతలలో తోవి పెట్టిన పైసలు ఏమైనా తీసుకురానికి పోతురా? మీనాయన అన్నాడు కదా, ఈడ ఆడే బుందలగడ్డ అని ఆయన అన్నాడు కదా. అసలు మొదలు మీ నాయన అన్న మాట క్లారిఫై చేయండి హరీష్ రావు, కేటీఆర్. ఏమని? ఇది డ్యామా, అది బ్రిడ్జ్, మేడిగడ్డ బ్యారేజ్, అది బ్యారేజా బొందలగడ్డనా? మీ నాయన కేసీఆర్ అన్న మాటలకు ముందు మీరు దీని మీద క్లారిఫై చేయాలి. చేసే అంతవరకు యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను మిమ్మల్ని వదలా. ఇదే కేసీఆర్ గారితో ఏ మేడిగడ్డ బ్యారేజ్ బొందలగడ్డ అన్నాడో అది బొందలగడ్డ కాదు, అది ప్రజల గడ్డ అని నువ్వు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ను వదిలిపెట్టదు. ఇక నేను ప్రతి ప్రెస్ మీట్లో అడుగుతుంటాయి, ఇక ప్రతి దగ్గర అడుగుతుంది. క్లారిఫై చేయాల్సిందే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీరు క్లారిఫై చేయాలి. చెప్పకపోతే మీరు ప్రశ్నగా మిగిలిపోతారు. గదుల్లో బొందలగడ్డనా మేడిగడ్డనా అని చెప్పి రుజువు చేయాల్సిందేనంట. అప్పటిదాకా అడుగుతూనే ఉంటాడంట. ఇక అట్టెనుక బండి సంజయ్ సారు కిషన్ రెడ్డి సారు కోసం చెప్పిండు. ఏం చెప్పిండో ఇనుడ్రి మరి. అసలు దునియాలో బండి సంజయ్ ప్రధానమంత్రి కిషన్ రెడ్డి తప్పితే ఎవరు మొక్తలేరు అంత బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళైతే. అసలు ఎవరు ప్రజల దేవుని మొక్తలేరు, వీళ్ళు మొక్తున్నట్టు ఫీలింగ్ అమ్మాయిలది. శ్రీరాముని, దేవుణ్ణి, సీతమ్మని, దేవుళ్ళని అసలు వీళ్ళు ముగ్గురు నలుగురే, ఈ 5-6 మంది వీళ్ళే మొక్కుతున్నట్టు ఒక ఫీలింగ్, ఆ బిల్డప్, అసలు విచిత్రమైన ప్రకటనలు వాళ్ళని చూస్తే. గదుల్లో దేశంలో కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సారు, ప్రధాని సారు ఇక గీళ్ళే రాముని మొక్కేటట్టు చేస్తున్నారు, వేరోళ్ళు మొక్కరా అని చెప్పి ఓ గీ తీరులో ప్రశ్నించే టెన్క బండి సంజయ్ సార్కు పొన్నం సార్కు అయినా పంచాయతీ కోసం మాట్లాడుకొచ్చిండు. ఇక గిదే పద్ధతి అని చెప్పి ఓ గీ తీరులో తిట్టిండు బండి సంజయ్ సార్ను. మరి శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించి అడవులో పోయినవాడు, మరి మా పొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఏదో నువ్వు రాజకీయ దూషణ చేసినావు కదా, మరి శ్రీరాముని యొక్క ఆదేశాలకు నీకు లేనట్టే కదా. పొన్నం ప్రభాకర్ తల్లి పట్ల నువ్వు ఒక మాట ఏదైతే అన్నావో, శ్రీరాముడు ఓట్ల కోసమే శ్రీరాముడు దేవుని వాడుకున్నట్టే కదా. ఆయన తల్లిని గౌరవించిన నీకు ఆల్రెడీ తల్లిని గౌరవించి పించాలరా వెదవా అని మీ అసంటోళ్ళకి చెప్పనికనా ఇది. ఆయన బహుశా ఇసంటోళ్ళు ఇలాంటి మూర్ఖులు బహుశా రావచ్చు అనే ఉద్దేశంతో తల్లి గౌరవాన్ని, సవితి తల్లి గౌరవాన్ని, తండ్రి యొక్క మాటలు విలువిచ్చే ఒక కొడుకుగా ఒక మెసేజ్ మనకి ఇచ్చిండు, భావి తరాల ప్రజలకు ఇచ్చిండు శ్రీరామచంద్ర భగవానుడు. దీని ఒకదానికి జవాబు చెప్పు బండి సంజయ్. బేషరతుగా పొన్నం ప్రభాకర్ కి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఫిర్యాదుల్లో బండి సంజయ్ సార్ను బాగానే అరుచుకున్నాడు. రేపు పొద్దుగల్లా మరి బండి సంజయ్ సార్ ఏమంటాడో ఏమో వినాలే. ఇగో ఇట్లా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అయితే టక్కబర్ కొట్లాట నడుస్తున్నది. చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు. రేపు పొద్దుగల్లా మళ్ళా మీ ముంగట్టు ఉంటా.